పల్నాడు జిల్లా మాచవరం మండలం ఎంపీపీని టీడీపీ కైవసం చేసుకుంది. ఎంపీపీగా పిల్లట్ల గ్రామానికి చెందిన కొక్కెర అంజమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైంది. టీడీపీకి 6 ఎంపీటీసీలు సపోర్ట్ చేయగా వైసీపీకి 4 సపోర్ట్ చేశారు. మరొకరు తటస్థంగా ఉండిపోవడంతో టీడీపీ గెలిచింది. ఎంపీపీ గెలుపులో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆయన తనయుడు నిఖిల్ చక్రం తిప్పారు. భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని, నేను స్వీకరించబో బాధ్యతలు విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. ఎంపీపీ ఎలక్షన్ మాచవరం మండల సమావేశ కేంద్రంలో జరిగింది. దీనిలో మొత్తం 15 మంది సభ్యులు మాచవరం మండల పరిషత్తులో ఉన్నారు. అందులో ఒక గౌరవ ఎంపీపీ గారు మరణించడం వల్ల ఈ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. మొత్తం సభ్యులు 14 మంది. 14 మందిలో 11 మంది సభ్యులు ఈ ఎలక్షన్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మొత్తం 2 నామినేషన్లు వచ్చాయి. టీడీపీ తరఫున కొక్కెర అంజమ్మ గారు నామినేషన్ వేశారు. అట్లానే వైసీపీ తరఫున ముఖ్య మంగమ్మ గారు వేశారు. కొక్కెర అంజమ్మ గారికి అనుకూలంగా 6 ఓట్లు వచ్చినాయి. అట్లానే ముఖ్య మంగమ్మ గారికి అనుకూలంగా 4 ఓట్లు వచ్చినాయి. సో 2 ఓట్ల తేడాతోటి కొక్కెర అంజమ్మ గారు ఎన్నికైనట్లు ప్రకటించడం. 3 సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఒకరు ఓటింగ్లో కూడా 11 మందిలో ఒకరు ఓటింగ్లో కూడా తటస్థంగా ఉన్నారు. ఎవరికి పల్నాడు జిల్లా మాచవరం ఎంపీపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. అక్కడ జరిగినటువంటి తాజా పరిస్థితిని మా కరస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏంటి అక్కడ ఎమ్మెల్యే ఆయన తనుడు అక్కడ రాజకీయ పరిణామాలు ఏ విధంగా, అంటే టీడీపీ గెలుపుకు ఏ విధంగా కృషి చేశారు అనుకోవచ్చు? రవికృష్ణ, ఈ మాచవరం మండలానికి సంబంధించి ఎంపీపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఈ కైవసం చేసుకోవడానికి ప్రధాన కారణం అయితే మాత్రం ఈ ప్రాంత ఎమ్మెల్యే గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అతడి కుమారుడైనటువంటి నిఖిల్ కారణంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఈ ఎంపీటీసీ స్థానం ఏదైతే ఎంపీపీ ఉందో ఎంపీటీసీలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ 15 ఎంపీటీసీ స్థానాల్లో గతంలో ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో కేవలం 2 మాత్రమే టీడీపీకి విజయం సాధించింది. మిగతా 13 చోట్ల కూడా వైసీపీనే విజయం సాధించింది. అబ్సల్యూట్ మెజార్టీతో వైసీపీ అయితే మాత్రం ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఈ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు 2 టీడీపీలోకి జాయిన్ అయ్యారు. తర్వాత ఈ ఎంపీపీ ఎవరైతే ఉన్నారో ఆమె అయితే మృతి చెందడంతో ఇక ఎన్నిక అనేది అనివార్యమైనటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎంపీకి సంబంధించి ఎన్నికకి సంబంధించి ఈ ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఉన్నటువంటి మొత్తం 14 మంది ఎంపీటీసీల్లో 3 అయితే హాజరు కాలేదు. అంటే కేవలం 11 మంది మాత్రమే హాజరయ్యారు. హాజరైనటువంటి వాళ్ళల్లో 4 మాత్రమే ఇక టీడీపీకి ఉంటే మిగతా వాళ్ళు ఎవరైతే 6 ఉన్నారో మిగతా వాళ్ళు అయితే వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు. అయితే వాళ్ళల్లో 2 అయితే మాత్రం అబ్సల్యూట్ గా కూడా ఈ మళ్ళీ టీడీపీకే వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీలు మద్దతు తెలిపారు. ఒక వ్యక్తి అయితే మాత్రం తటస్థంగా ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఈ ఎంపీపీగా పిల్లుట్ల గ్రామానికి చెందినటువంటి కొక్కెర అంజమ్మ, అక్కడ పిల్లుట్ల గ్రామానికి సంబంధించి ఎంపీటీసీ కొక్కెర అంజమ్మ ఇప్పుడు ఎంపీపీగా ఆమె అయితే మాత్రం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రధానంగా కూడా దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా కూడా ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ ఆయన కుమారుడు నిఖిల్ భావించారు. దాంట్లో భాగంగానే ఈ విధంగా కూడా ఎంపీపీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో అయితే మాత్రం వాళ్ళైతే చక్రం తిప్పారు. మొత్తానికి పూర్తి అబ్సల్యూట్ మెజార్టీ వైసీపీ ఉన్నటువంటి ఎంపీపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా పార్టీ కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమైందని చెప్పుకోవచ్చు. రవి, థ్యాంక్ యూ రవికృష్ణ.